నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రానున్న రోజుల్లో సీఎం చంద్రబాబు నేతృత్వంలో కేంద్రం నుండి రాష్ట్రానికి మరిన్ని నిధులు తెస్తాం కేంద్ర మంత్రి పెమ్మసాని వెల్లడి ప్రత్యేక ప్రణాళికతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చేస్తాం సీసీ రోడ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే గల్లా మాధవి భూమి పూజ జగనన్న భూ కబ్జా రివర్స్ మేళాను ప్రతి నియోజకవర్గంలో నిర్వహించాలి మాజీ ఎమ్మెల్సీ డొక్కా వ్యాఖ్య కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత ఇచ్చారు కానీ స్పష్టత లేని కేటాయింపులు చేశారు విమర్శించిన సిపిఐ నేత రామకృష్ణ రాజధాని అమరావతి పోలవరం నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు వీటి నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తుందని చెప్పారు గుంటూరులో కేంద్ర మంత్రి పెమ్మసాని మీడియాతో మాట్లాడారు గత 10 ఏళ్ల కాలంలో ఎప్పుడూ లేని విధంగా కేంద్ర బడ్జెట్లో ఏపీకి పెద్ద మొత్తంలో నిధుల కేటాయింపు జరిగిందని అన్నారు ఎవరూ ఊహించని విధంగా రాజధాని అమరావతికి 15,000 కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించారని పోలవరంకు ఎంత ఖర్చైనా తామే భరిస్తామని కేంద్రం స్పష్టంగా బడ్జెట్లో ప్రకటించిందని తెలిపారు మరి ఈ రోజున అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఎవరు ఊహించలేదు కూడా వాస్తవంగా అంత 15,000 కోట్ల రూపాయల బడ్జెట్లో అలొకేట్ చేస్తారని అది పోలవరంకి ఎంత ఖర్చు అయితే అంత వచ్చే 2-3 సంవత్సరాల్లో దీన్ని పూర్తిగా ఫినిష్ చేసే విధంగా కంప్లీట్గా వాళ్ళు కంట్రోల్ తీసుకొని ఆంధ్రప్రదేశ్కి పోలవరం అనే దాన్ని అదేవిధంగా వెనుకబడిన జిల్లాలని ప్రకాశం కూడా యాడ్ చేసి వీటన్నిటికీ కూడా స్పెషల్ నిధులు ఇస్తున్నారు వరకు లెక్కేసుకుంటేనే ఈ రోజున మనకి 80,000 కోట్ల రూపాయలు నిధులు చరిత్ర లేని విధంగా ఈరోజు మనకు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి మీరు అనుకున్నట్టే అప్పనుకోండి మీరు అనుకున్నట్టే మీరైతే కామెంట్ చేయాలి కాబట్టి చేస్తారు సరే అనుకోండి అలానే అది కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు బయట నంబర్ 1 రెండోది కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలతోటి ఎంతవరకు మేము తీసుకురావాలో ఎలా తీసుకురావాలో చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు కాబట్టి క్యాపిటల్ కట్టి 15,000 తెస్తామో 1,00,000 కోట్లు తెస్తామో వచ్చే 5 సంవత్సరాల్లో మీరే చూస్తారు ఎలా తెస్తారో కూడా చూస్తారు గత 5 ఏళ్లలో అన్ని రంగాల్లో వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ ను తిరిగి గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని పెమ్మసాని పేర్కొన్నారు ఉపాధి హామీ నిధుల్ని కూడా వైసీపీ ప్రభుత్వం సరిగ్గా వినియోగించలేదని విమర్శించారు నరేగా అంటే ఇది చాలా కాంబినేషన్స్ ఉన్నాయమ్మా జనరల్ గా మనము 5,000 to 6,000 crores పర్ ఇయర్ వాడుకోవచ్చు ఈజీగా నరేగా అనేది మనం వాడుకునే దాన్ని బట్టి మీకు ఎక్స్ట్రా వస్తుంది దానికి లిమిట్ లేదు యాక్చువల్గా ఏమిందో సర్టన్ అమౌంట్ ఉంది కానీ నాకు తెలిసి వీళ్ళు దేనికి వాడారంటే కొన్ని రైతు భరోసా కేంద్రాలు కట్టడానికి వాటికి ఏదో కొంత వాడారు సచివాలయాలు ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే ఈరోజు మీరు నరేగా వెబ్సైట్కి పోతే 2,900 కోట్ల రూపాయలు ఇంకా వాడని నిధులు ఉన్నాయి అక్కడ మ్యాచింగ్ గ్రాంట్స్ లేకపోవడం వల్ల యాజ్ ఆఫ్ టుడే త్వరలోనే రాజధాని అమరావతిలో పోస్టల్ శాఖ రీజనల్ కార్యాలయాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక రీజనల్ పోస్ట్ ఆఫీస్ హెడ్ బ్రాంచ్ కడదాం అనుకుంటున్నాం 50 కోట్ల రూపాయలతోటి అమరావతిలో కట్టబోతా ఉన్నాం ఒక 2 నెలల్లో శంకుస్థాపన చేస్తా 80,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ఫస్ట్ మా పోస్టల్ డిపార్ట్మెంట్ కమ్యూనికేషన్ తర్వాత మాకున్నటువంటి నరేగా నిధులు కానీ హౌసింగ్ స్కీమ్ కింద ఇప్పుడు ఎట్ ప్రజెంట్ వరకు రిలీజ్ అయిన 2 to 3 lakhs ఎన్నో రిలీజ్ మనకు ఆప్షన్ ఉంది ఆంధ్రప్రదేశ్లో దాని 10 లక్షల ఇళ్ళు ఊరగా వచ్చే విధంగా ఎలా చేయాలనేది కూడా చూస్తూ ఉన్నాం అలాగే బీఎస్ఎన్ఎల్ ను కూడా బలోపేతం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్ని ప్రాంతాల్లో సిగ్నల్ టవర్ సంఖ్యను కూడా పెంచేందుకు తాము చర్యలు చేపట్టినట్లు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ బీజేపీ నేతలు పాతూరి నాగభూషణం నరేంద్ర కుమార్ టీడీపీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు 4G 5G టెక్నాలజీ మనం ఇంపోర్ట్ చేసుకోకుండా లోకల్గా డెవలప్ చేసి బీఎస్ఎన్ఎల్ చేస్తే మన ఇండస్ట్రీ మన మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ పెరుగుతాయని చెప్పారు ఆ విషయంలో మనం డెవలప్ చేసే విధానంలో కొద్దిగా లేట్ అయింది మేము మినిస్టర్ తీసుకున్న తర్వాత వీక్లీ టార్గెట్స్ పెట్టి
ఈ సెప్టెంబర్కి 75%, రేపు మార్చికి 100% BSNL 4G అప్లోడ్ అయ్యే విధంగా, ప్లస్ అడిషనల్గా ఒక 25,000 టవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ అయిపోతే లార్జ్ సిటీస్ అన్నిటిలో కూడా BSNL కనెక్షన్ వస్తుంది. రెండోది ప్రైజెస్ పెరగవు, మీకు ప్రైజెస్ ఇంతకుముందు ఎలా ఉందో అలానే ఉంటుంది. కాబట్టి థర్డ్ కాంపిటేటివ్ ఆల్టర్నేటివ్ని గవర్నమెంట్ సైడ్ నుంచి మేము బిల్డ్ చేయబోతా ఉన్నాం. ఇది చాలా మందికి మంచి జరుగుతుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. కొరటిపాడు ఆంజనేయపేటలో నిర్మించున్న సీసీ రోడ్డుకు ఆమె భూమి పూజ చేశారు. కొరటిపాడు ట్యాంక్ బండ్ వాకింగ్ ట్రాక్ ను ఆమె పరిశీలించారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇక్కడ మౌలిక వస్తువులు కూడా లేవని, త్వరలోనే అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. టీడీపీ నేతలు మద్దిరాల మాని, ఇతర నాయకులు ఎమ్మెల్యేతో ఉన్నారు. ఆంజనేయపేటలో సీసీ రోడ్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఎప్పటి నుంచో దీనికి అభివృద్ధి నోచుకోని ప్రాంతాల్లో గుంటూరులో ఇది కూడా ఒకటి. దీని పక్కనే ఉన్న కొరటిపాడు వాకింగ్ ట్రాక్ ఉంది. దాంట్లో కూడా ఎన్నో రకాలైన సమస్యలను ఈరోజు పరిశీలించడం జరిగింది. ఒక కమిటీ లేక, మంచినీటి సౌకర్యం లేక, బాత్రూమ్లు అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి ఈరోజు కొరటిపాడు వాకింగ్ ట్రాక్లో చూడడం జరిగింది. సాయంత్రం అయితే లైటింగ్ లేక మహిళలు కూడా ఎంతో ఇబ్బందికరంగా ఉన్నారు అని స్థానికంగా వాకర్స్ అందరూ కూడా వారి బాధను వ్యక్తం చేయడం జరిగింది. 1 by 1 ప్రతి ఒక్క వర్క్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేయిస్తాను. అలాగే సిబ్బంది ఇప్పటిదాకా కూడా ఎందుకో తెలియదు కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. శానిటరీ విభాగం కానివ్వండి, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఈ కొరటిపాడు ప్రాంతానికి మరీ రాకుండా వాళ్ళు ఏ విధమైన రియాక్షన్ లేకుండా ఉన్నారు అని స్థానికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే వారి పేర్లను పథకాలకు కూటమి ప్రభుత్వం పెట్టడంపై మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లను విద్యాశాఖ పథకాలకు మంత్రి లోకేష్ పెట్టడం అభినందనీయమని చెప్పారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో జరిగిన భూ కబ్జాలపై ప్రభుత్వం దృష్టి పెట్టి బాధితులకు న్యాయం చేయాలని డొక్కా సూచించారు. సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో ఒక స్కీము, డొక్కా సీతమ్మ గారితో మధ్యాహ్న భోజన పథకం, అబ్దుల్ కలాం ఆజాద్ పేరుతో ఒక స్కీమ్ పెట్టడం వల్ల విద్యార్థులకి ఒక స్ఫూర్తి. వాళ్ళు బాల్య దశలో చదువుకొని స్కూల్స్కి వెళ్ళే రోజుల్లో అలాగ పేరు తెలుసుకోవటం వల్ల డొక్కా సీతమ్మ యొక్క దాతృత్వం, ఆమె ఏ విధంగా పేదవాళ్ళకి అన్నం పెట్టింది, మరి టీచర్గా ఆయన ఒక గొప్ప పేరున్న వ్యక్తి. అలాంటి వాళ్ళ పేర్లు పెట్టి లోకేష్ గారు ఒక మంచి సాంప్రదాయాన్ని, ఒక విద్యార్థుల్లో ఒక మంచి భావాలు నెలకొన్నట్టుగా చేశారు. డొక్కా సీతమ్మ గారు మా వంశీకురాలు పేరు పెట్టడం మాకు చాలా గర్వం ఉంది. మా వంశం అంతా కూడా గర్వపడుతూ ఉంది. డొక్కా ఇంటి పేరు వాళ్ళంతా కూడా ఈరోజు రాష్ట్రం నుంచి నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. మాకంతా కూడా గర్వంగా ఉంది. తండోపతండాలకు వచ్చి మా భూములు కబ్జా చేశారు, మా భూములు కబ్జాలు చేశారని అర్జీలు ఇస్తూ ఉన్నాను. క్యూలో నిలబడి అర్జీలు ఇస్తూ ఉన్నాను. నేను దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో చాలా చోట్ల భూ కబ్జాలు జరిగినాయి అనిపిస్తుంది. నాకు కూడా తెలియదు. పేపర్లో చూశాక ప్రజలు ఎందుకు అంత విరిగా వస్తున్నారో అర్థం కావట్లేదు. తిరుపతిలో, చిత్తూరులో ఇలా చాలా చోట్ల వస్తూ ఉన్నారు. అందువల్ల నేనేమంటే ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వానికి భూ కబ్జా రివర్స్ మేళాలు జరిగితే బాగుంటుంది. దానికి జగనన్న భూ కబ్జా రివర్స్ మేళాలు అని పేరు పెడితే బాగుంటుంది. 10 ఏళ్ల ప్రధాని మోడీ పాలనలో దేశం ఏ రంగంలో అభివృద్ధి సాధించిందో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడలో రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లిన చంద్రబాబు ప్రధాని మోడీని పొగడ్డానికే పరిమితమయ్యారని విమర్శించారు. రాష్ట్ర అప్పులపై స్పష్టత లేని ప్రకటనలు చంద్రబాబు, జగన్ చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత ఇచ్చారు కానీ స్పష్టత లేని కేటాయింపులు చేశారని రామకృష్ణ అన్నారు. నీతి ఆయోగ్ మీటింగ్కి వెళ్ళి అక్కడ మోడీ గారిని ఏ ముఖ్యమంత్రి కూడా అంత పొగళ్ళ. మీరు 10 ఏళ్ల మీ కష్టార్జితం వల్ల ఎంతో అభివృద్ధి అయింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దానికి, వాళ్ళ పార్టీ మంత్రులు చెప్తున్న దానికి, జగన్మోహన్ రెడ్డి చెప్తున్న దానికి ఏమాత్రం పొంతనలేదు. ఎందుకంటే సాక్షాత్తు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం ప్రకటించారు. ఈ రాష్ట్రంలో 9,74,000 కోట్ల రూపాయల అప్పు ఉందని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. కానీ నిన్న యనమల రామకృష్ణన్ గారు గతంలో ఆర్థిక మంత్రిగా చేశాడు, సీనియర్ రాజకీయవేత్త.
ఆయనేమో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని ఆయన చెప్తా ఉన్నాడు. ఒక్క మదనపల్లి ఇష్యూతోనే మీరు పరిమితం కావద్దండి. ఓకే, మదనపల్లిని సీరియస్గా చేయాల్సిందే. ఎందుకంటే సబ్ కలెక్టర్ ఆఫీస్లోనే కొంతమంది కుమ్మక్కై రెవెన్యూ ఉద్యోగస్తుల ప్రమేయం లేకుండా జరగలేదు. వారు కూడా అందులో కుమ్మక్కయ్యారు, లాలూచి పడ్డారు. వారి ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టే వారు దగ్ధం చేయగలిగారు. మరి వాళ్ళ కడప జిల్లాలో దాదాపు 1,20,000 ఎకరాలు ఇట్లా అన్యాక్రాంతమనే అంటున్నారు. కాబట్టి ఏమంటే ఒక స్పెషల్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఒక విచారణగా అధికారిగా నియమించి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఇలాంటి భూ కబ్జాలు జరిగాయో. మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ వ్యక్తిగత లాభం కోసమే మాజీ సీఎం వైఎస్ జగన్ పై వ్యాఖ్యలు చేస్తున్నారని జిల్లా వైసీపీ అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు విమర్శించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. డొక్కాకు సముచిత స్థానంలో జగన్ కల్పించారా లేదా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి కాకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాల మీద, ఈ 2 నెలల్లో జరిగిన నరకాండ మీద, నరహత్యల మీద, పాశవికంగా చంపబడుతున్న వ్యక్తుల్ని ఎవరు చంపుతున్నారో, ఏ పార్టీ చంపుతుందో, ఏ రెడ్ బుక్ రాజ్యాంగం చంపుతుందో, దీని వెనక ఎవరి ప్రోద్బలం ఉందో, పార్టీల ప్రోత్సాహం కానీ నాయకుల ప్రోత్సాహం కానీ ఎవరిదుందో, చంపబడుతున్న వారు ఎవరు నష్టపోతున్నారో దీని మీద మాట్లాడితే సమాజం మిమ్మల్ని హర్షిస్తుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ముగిసింది. అంబేద్కర్ భవన్లో ఈ నెల 26 నుండి 3 రోజుల పాటు కార్గిల్ యుద్దానికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. వివిధ కళాశాలల విద్యార్థులు ఈ ప్రదర్శనను వీక్షించారు. ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు పీఐబీ డైరెక్టర్ హల్లీకెరి, సీబీసీ డైరెక్టర్ రత్నాకర్, సీనియర్ జర్నలిస్ట్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ అంశాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. దేశ రక్షణలో సైనికుల కృషి ప్రతి ఒక్కరికి ఆదర్శమని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. సైన్యం ఈ సందర్భంగా మన కార్గిల్ దివస్ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2 విషయాలు. ఒకటి, మన దేశం మనకు ముఖ్యం, మన దేశాన్ని కాపాడుకోవాలి. 2, సైన్యం మన కోసం చేస్తున్న త్యాగం. ఆ మంచులో, ఆ కొండల్లో, ఎక్కడో కొన్ని 100 అడుగులు ఎత్తులోకి వెళ్ళి ఆ కొండల్లో -డిగ్రీ చలిలో ఈ దేశాన్ని కాపలా కాయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందుకని మనం వాళ్ళని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, అంటే అల్టిమేట్గా నేను నమ్మేది ఏంటంటే, అల్టిమేట్గా ఎప్పటికైనా దేశాల మధ్య చర్చలు జరగాలి, ఘర్షణలు లేకుండా ఉండాలి, యుద్ధాలు లేకుండా ఉండాలి అనేది నేను నమ్మే సిద్ధాంతం. చాలా విచిత్రంగా ఉంటాయి కొన్ని యుద్ధాలు. ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి 1.5 సంవత్సరం నుంచి యుద్ధం జరుగుతుంది. రష్యా ఉక్రెయిన్ అనేది 1917 నుంచి 1990 దాకా ఒకటే దేశం అండి, యుఎస్ఎస్ఆర్ అండి, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అని చెప్పేసి. ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈరోజు సాయంత్రం నేను నాటోలో చేరను అని ఒక మాట అంటే యుద్ధం ఆగిపోదు. వాడు అండు ఈడ. ఎల్వీఆర్ క్లబ్ లో మెగా మెడికల్ క్యాంప్ జరిగింది. వికాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన నిపుణులైన డాక్టర్లు పాల్గొన్నారు. క్లబ్ సభ్యుల కుటుంబాలకు పలు రకాల పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు అందించారు. ఎల్వీఆర్ క్లబ్ సెక్రటరీ యాగంటి దుర్గారావుతో పాటు వికాస్ హాస్పిటల్ సీఈఓ మూర్తి కార్యక్రమంలో పాల్గొన్నారు. వికాస్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ రోజున మెగా మెడికల్ క్యాంపు ఈ క్లబ్లో ఏర్పాటు చేయబడింది. దీనికి క్లబ్ సభ్యులు వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ యొక్క టెస్ట్ చేయించుకోవడానికి ఇచ్చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున సభ్యులందరూ కూడా వారి ఫ్యామిలీస్తో పాల్గొన్నారు. క్లబ్బు మొదటి నుంచి కూడా ఎలివరెన్స్ క్లబ్, బిలియర్డ్స్లో కానీ, అలాగే క్యారమ్స్ టోర్నమెంట్స్ కానీ, ఉచిత మెగా మెడికల్ క్యాంపులు కానీ వీటన్నిటిలో గతంలో చేసి నిర్వహించేది. అయితే కరోనా తర్వాత ఇవన్నీ తగ్గిపోయితే ఇప్పుడు హాస్పిటల్స్ వారు చాలామంది ఇటీవల కాలంలో ముందుకు వస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ఈ క్లబ్లో
మరి ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. వికాస్ హాస్పిటల్ గుంటూరు అండ్ ఎల్వీఆర్ క్లబ్ సంయుక్తంగా ఈరోజు ఎల్వీఆర్ క్లబ్లో మెగా మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంపు నందు అన్ని రకాల విభాగాలు సూపర్ స్పెషాలిటీ అండ్ జనరల్ స్పెషాలిటీ వైద్య సేవలన్నీ కూడా పార్టిసిపేట్ చేశారు. ప్లస్ దీనిలో కార్డియాలజీ నుంచి డాక్టర్ సుధాకర్ గారు అండ్ నెఫ్రాలజీ నుంచి డాక్టర్ నిహారిక గారు, డాక్టర్ సురేంద్ర గారు, వాస్కులర్ సర్జన్, జనరల్ సర్జన్ డాక్టర్ రజత్ గారు, పవన్ గారు, డాక్టర్ ఆర్థోపెడిక్స్ అండ్ డాక్టర్ చందన గారు, సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ, డాక్టర్ శ్రావణి గారు, గైనకాలజీ పాటు డాక్టర్ శాలిని గారు డెంటల్ డిపార్ట్మెంట్లో వైద్య సేవలను సలహాలను ఎల్వీఆర్ క్లబ్ సభ్యులకు అందించడం జరుగుతూ ఉంది. ఏపీ శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుల సమావేశం గుంటూరులో నిర్వహించారు. శాలివాహన సమన్వయ సంఘ్ భవన్లో జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. ప్రతి జిల్లాలో శాలివాహన సంక్షేమ భవనం ఏర్పాటు చేయాలని, రాజధాని అమరావతిలో మొల్లమాంబ విగ్రహం పెట్టాలని సంఘ నాయకులు నాగేశ్వరరావు, ఆదిశేషయ్య కోరారు. కుమ్మరి కుల వృత్తిదారులకు చెరువులు, కుంటల వద్ద మట్టి త్రవ్వుకునేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వం చూడాలన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 46 ఎకరాల స్థలాన్ని ఏదైతే కుమ్మర్లకు కేటాయించారో ప్రభుత్వము దానిని తిరిగి ఈ యొక్క సంఘానికి గవర్నమెంటు మరి స్వాధీనం చేయాలని చెప్పి, తర్వాత రెండవది మరి దేవాలయాల్లో అర్చకులు, పూజారులు ఏవైతే నైవేద్య సామాగ్రి వాడుతున్నారో అవన్నీ కూడా మట్టి ఉత్పత్తులు మాత్రమే ప్రభుత్వము వాడాలని చెప్పేసి ప్రభుత్వము ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి, అలాగే మరి ప్రతి జిల్లాలో కూడా శాలివాహన సంక్షేమ సంఘం భవనాన్ని నిర్మించాలని, ప్రతి 36 జీవో నంబర్ 36 వెల్ఫేర్ కమిటీల సభ్యులను కూడా సంక్షేమ సంఘం ద్వారా పనిచేసేటువంటి వాళ్ళని తీసుకొని వాళ్ళకి సరైనటువంటి సౌకర్యాలు కల్పించాలని, తద్వారా రాజకీయ ఇవన్నీ కూడా తీర్మానాలన్నీ కూడా మెమరాండం ద్వారా ముఖ్యమంత్రి గారికి పంపించడం, ఉత్సవ విగ్రహాలు తయారు చేసేటువంటి కుమ్మర్లు ఎవరైతే ఉన్నారో ఈ పూజా సామాగ్రికి ఇవ్వాల్సినటువంటి దాన్ని కూడా మాకు శాంక్షన్ చేయాలని. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. ప్రముఖ కీళ్లవాత నిపుణులు డాక్టర్ మమత పాల్గొని ఆర్థరైటిస్ వ్యాధికి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. చిన్న వయసులోనే కీళ్లవాతంతో యువత ఇబ్బందులు పడుతున్నారని, వాటిని గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. పెయిన్ ఎక్కువగా ఉంటుంది వాపు కంటే కూడా, కానీ ఆర్థరైటిస్ అంటే కీళ్లవాతము కూడా చాలా రకాలు ఉంటాయి. అందులో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక రకమే, ఇంకా వేరే రకాలు కూడా ఉంటాయి. సోరియాసిస్ అనే స్కిన్ డిసీజ్ ఉన్న వాళ్ళకు కూడా ఆర్థరైటిస్ వస్తుంది, సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. సో ఆర్థరైటిస్ అదే గౌట్ అంటే యూరిక్ యాసిడ్ వల్ల, అది కూడా ఆర్థరైటిస్. సో ఆర్థరైటిస్కి ఏజ్ రిలేటెడ్ వచ్చేదానికి ఏజ్ రిలేటెడ్ దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. సో మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి వాపు ఎక్కువగా ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత యాక్టివిటీ అంటే మనం దాని మూమెంట్ చేసే కొద్దీ వాపు కానీ పెయిన్ కానీ తగ్గుతుంది అనమాట కీళ్ళవాదంలో. అదే ఏజ్ రిలేటెడ్గా వచ్చింది ఏంటంటే వాపు అంత ఎక్కువగా ఉండదు, పెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అంటే రెస్ట్ తీసుకున్నాక పెయిన్ తగ్గుతుంది, నడిచే కొద్దీ పెయిన్ ఎక్కువ అవుతుంది. సో కైరోప్రాక్టర్ గురించి ఇంకా చాలా సింపుల్గా చెప్పాలంటే అలైన్మెంట్ అండి. అంటే శరీరం ప్రతి దాంట్లో, అంటే ఈ నేచర్లో ప్రతి దానికి ఒక డిసిప్లిన్ ఉంది. ఈ టైం కల్లా సూర్యోదయం ఉంది, ఈ టైం కల్లా సీజన్ ఉంది, ప్రతి దానికి డిసిప్లిన్ ఉంది. సీజన్ కావచ్చు ఏదన్నా కానీ ఒక డిసిప్లిన్ ఫాలో అయిన చోట ఎప్పుడూ ఒక సిస్టమ్ యుగాలైనా ఒక పద్ధతిలో జరిగిపోతూ ఉంటాయి. డిసిప్లిన్ లేదంతా ఏదయ్యారంటే మన హ్యూమన్ బాడీ, వీఆర్ బార్న్ గుడ్. చాలా వరకు అదృష్టం బాగాలేక కొంచెం పుట్టుకతో వచ్చే రోగాలు తప్పించి మనం అందరం కూడా బార్న్ గుడ్. మన అలవాట్ల వల్ల, మనం వృత్తి వ్యాపారాల పద్ధతిని బట్టి కానీ, లేకపోతే ఒక నొప్పి మీద అవగాహన లేకపోవడం వల్ల కానీ ఇక్కడ నొప్పి వచ్చిందా ఓగిపోతాం, మోకాలు నొప్పి వచ్చిందా ఒక పక్కకు వాళ్తాం. సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో వివిధ డివిజన్ల శాఖ సమావేశాలు జరుగుతున్నాయి. 48వ డివిజన్లో నిర్వహించిన సమావేశంలో పార్టీ నగర సమితి కార్యదర్శి మాల్యాద్రి ఇతర నాయకులు పాల్గొన్నారు. శారదా కాలనీలో నివాసం ఉంటున్న పేదల ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెద్ద సమస్యగా ఉన్నటువంటి
శారదా కాలనీ నివాసాలకి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని, అట్లాగే మరి మాధ్యంలో ఉన్నటువంటి వారికి ఏవి కూడా వాళ్ళ పేర్లు లేవు కాబట్టి వాళ్ళకి పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో మరి అనేక సంవత్సరాలుగా పోరాటం నిర్వహిస్తూ ఉన్నాం. మరి గత ప్రభుత్వం రాకముందు తెలుగుదేశం ఎన్నికల ముందు కూడా గత ప్రభుత్వం రాకముందు అప్పుడు వారు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు శారదా కాలనీ ఆర్ట్ సెంటర్లో ఈ ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో వీళ్ళన్నిటికీ కూడా శారదా కాలనీకి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనుబంధ సంఘం PACS ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులుగా మొవ్వా వెంకటేశ్వరరావు, కార్యనిర్వహణ అధ్యక్షునిగా కరుణాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా దొప్పలపూడి శ్రీనివాసరావు, RVL నాయుడు మరియు నారాయణరావుని కార్యదర్శులుగా నియమిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలంతటితో రానున్న రోజుల్లో సీఎం చంద్రబాబు నేతృత్వంలో కేంద్రం నుండి రాష్ట్రానికి మరిన్ని నిధులు తెస్తాం, కేంద్ర మంత్రి పెమ్మసాని వెల్లడి. ప్రత్యేక ప్రణాళికతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చేస్తాం, సీసీ రోడ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే గల్లా మాధవి భూమి పూజ. జగనన్న భూ కబ్జా రివర్స్ మేళాను ప్రతి నియోజకవర్గంలో నిర్వహించాలి, మాజీ ఎమ్మెల్సీ డొక్కా వ్యాఖ్య. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత ఇచ్చారు కానీ స్పష్టత లేని కేటాయింపులు చేశారు, విమర్శించిన సిపిఐ నేత రామకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.